శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దైవ జ్ఞానం ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియోలో మనం కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల శివధ్యానము చేద్దాం. ఈ శ్రీశైల శివధ్యానము మీకు గైడెడ్ మెడిటేషన్ అందించబడుతుంది. ఈ వీడియో మీరు పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి అనే కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా మీకు వీలు కుదిరినప్పుడు ఈ వీడియో ప్లే చేసుకొని మెడిటేషన్ చేసుకొని మంచి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని పొందడంతో పాటు ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, అవధులేని సంతోషాన్ని, ఆ పరమశివుని యొక్క దర్శనాన్ని పొందగలరు. ఆ శివుడే మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడుతున్నట్టుగా, లేదా మీ ఎదురుగా కూర్చొని ఆ శివయ్య స్వామి మీకు శక్తిని ప్రసాదిస్తున్నట్టుగా గొప్ప అనుభూతిని పొందగలరు. అందరూ ఈ వీడియోలో చెప్పిన విధంగా మెడిటేషన్ అనగా ధ్యానం చేసి మంచి ఫలితాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మీరు 2 కళ్ళు మూసుకొని మెల్లగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు మీ శ్వాసను మాత్రమే గమనిస్తున్నారు. మీరు మీ శ్వాసను మాత్రమే గమనిస్తున్నారు. శ్వాసను పీల్చండి, శ్వాసను వదలండి. మీ శరీరంలో జరిగే శ్వాసక్రియలను గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో ఉన్న ఆత్మ అనగా దివ్యమైన శక్తి, ఒక వెలుగు, ఒక శక్తి ప్రకృతిలోంచి ప్రయాణం చేస్తూ ఉంది. ప్రకృతిలోంచి ప్రయాణిస్తూ మీ శరీరం మీరు కూర్చున్న చోటే ఉంది, కానీ మీ ఆత్మ ప్రయాణం మొదలుపెట్టింది. ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోయి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ కూర్చోవాలి. మీరు ప్రజెంట్ మీ శ్వాసను గమనిస్తూ ఉన్నారు. మీ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది. మీ యొక్క ప్రయాణం కొండలు, లోయలు, జలపాతాల నడుమ సాగుతూ ఉంది. ఇటువైపు చూస్తే కొండలు, అటువైపు చూస్తే జలపాతాలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఆ వాతావరణం చూసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. చాలా చక్కనైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ మీ శ్వాసను గమనిస్తూ ఉన్నారు. మీ శ్వాసను మాత్రమే గమనిస్తున్నారు. మీరు మీ శ్వాసను మాత్రమే గమనిస్తున్నారు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ శరీరం ఎంతో తేలికగా ఉంది. మీ శరీరంలో ఉన్న ఒక ఎనర్జీ, అది సోల్, అది ఆత్మ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీలో ఉన్న ఒక ఎనర్జీ, ఆత్మ ప్రస్తుతం ప్రయాణంలో ఉంది. మీరు మీ శ్వాసను గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ చైతన్యం చెంది, శక్తి పొంది భగవంతుని వైపు ప్రయాణం చేస్తూ ఉంది. మీ ఆత్మ ప్రయాణంలో ఎంతో చూడదగిన, కళ్ళు మిరుమిట్లు కలిపే కాంతులు, సువాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు అనుభవిస్తున్నారు. మీ యొక్క ఆత్మ ఎంతో చైతన్యం పొందుతుంది, ఎంతో శక్తి పొందుతుంది. చుట్టూ దేవతల నడుమ మీ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది.
ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది. మీ సోల్ ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్తుంది. మీరు ఇప్పుడు శ్రీశైలం అడవులలో ఉన్న సాక్షి గణపతి ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు మీ యొక్క ప్రయాణం ఇంకా నల్లమల కొండల్లో ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు మీ యొక్క శక్తి శరీరం కాకుండా ఆత్మ శరీరం, మీ యొక్క సోల్ ఆత్మ మాత్రమే ప్రయాణం చేస్తూ వెళుతూ శ్రీశైలం దేవాలయంలోకి ప్రవేశించింది. స్వామివారిని, మల్లికార్జున స్వామివారిని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవాలయంలో ఇప్పుడు మీరు పరమశివునికి ఎదురుగా కూర్చున్నారు. మీ మనసులో ఇప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేస్తున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మీ యొక్క ఆత్మ మల్లికార్జున స్వామి యొక్క శివలింగాన్ని తాకి నమస్కారం చేసి గొప్పదైన చాలా గొప్పదైన శక్తిని, దైవశక్తిని, శివయ్య శక్తిని, బ్రహ్మ తల్లి శక్తిని, శివయ్య శక్తిని, మల్లికార్జున స్వామి శక్తిని, అపారమైన శక్తిని, ఎంతో అపారమైన శక్తిని పొందుతూ ఉంది. మీ యొక్క ఆత్మ పొందుతూ ఉంది. శివయ్య దర్శనం మీ జీవితంలో ఉన్న పాపాలను పటాపంచలు చేస్తుంది. ఆ శివయ్య స్వామి యొక్క దర్శనంతో మీ జీవితంలో అప్పటి వరకు కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శోకాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. ఆ క్షణం నుంచి ఆ శివయ్య స్వామి మీతో వెన్నంటే ఉండి మీ పైన కరుణ ఉంచి శివయ్య స్వామి తన యొక్క మహాశక్తిని మీకు అందించి, శివయ్య స్వామి తన యొక్క మహాశక్తిని మీకు అందిస్తూ ఉన్నారు. శివయ్య స్వామి హృదయంలో నుంచి, శివ పరమాత్మ హృదయం నుంచి మీ యొక్క ఆత్మకి శక్తి ప్రవహిస్తూ ఉంది. ఆ శక్తిని తట్టుకునే శక్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. మీ యొక్క ఆత్మకు తప్ప చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల కన్నా మీ యొక్క ఆత్మకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఆ శక్తిని పొందుతున్నారు. ఇప్పుడు మీరు ఎంతో ఎంతో శక్తివంతులు అయిపోయారు. అలాంటి శక్తిని పొందిన మీరు జీవితంలో ఎలాంటి బాధలు, కష్టాలు, నష్టాలు వాటన్నిటిని ఎదిరించగల శక్తిని మీరు పొందారు. ఈ ధ్యానము వలన పొందిన అపార శక్తితో మీలో ఎప్పటి వరకు ఉన్న దుఃఖాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అశాంతి, ఆందోళన, ఆవేదన అనేవి ఏవి అయితే ఉన్నాయో వాటిని మీరు పొందిన ఆత్మశక్తి జ్ఞానంతో
ఎదుర్కొని వాటిని జయించగలరు. ఇకపై జీవితంలో ఎంతో గొప్ప పనులు చేయగలరు. ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం ఆ పరమశివుడి నుంచి పొందారు. ఇక మీరు జీవితంలో ప్రతి మంచి పనిలో విజయం సాధిస్తారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి ఆ శ్రీశైల మల్లికార్జునుడు మీపై అనుగ్రహించడం వలన మీ జీవితం అంతా కొత్తగా, మీ ప్రపంచం అంతా కొత్తగా, ఆనందంతో, ఐశ్వర్యంతో, అష్టైశ్వర్యాలతో, ఆనంద భాష్యాలతో మీ జీవితం సంతోషంగా, వైభవంగా సాగిపోతుంది. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి. ఓం నమ శివాయ.